వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు నెల్లూరు స్టైల్ పక్కా నెల్లూరు స్టైల్ ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది. దీంట్లో ఒకటి సీక్రెట్ రెసిపీ ఒకటి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. దీనివల్ల ఈ ఫిష్ కర్రీకి డబల్ టేస్ట్ వస్తుంది. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను ఏ విధంగా చేయాలనేది పూర్తి ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను 2 కేజీల గండి చేప తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నేను క్లీన్ చేపించుకొని తీసుకొని వచ్చాను. ఈ విధంగా క్లీన్ చేయడం మాకు రాదు ఫ్రెండ్స్. నేను ముక్కలు కూడా అక్కడే కట్ చేపించుకొని వచ్చాను. ఇది క్లీన్గా శుభ్రం చేసిస్తారు వాళ్ళే. నేను ఇంటికి వచ్చి కల్లుప్పు వేసి క్లీన్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను 2 కేజీల గండి చేప తీసుకున్నాను. ఇది క్లీన్గా అక్కడే కడిగిపించి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటాను. ఇంచుమించు ఒక 50 గ్రాములు 70 గ్రాములు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చింతపండు. దీంట్లో నేను మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందుకని చింతపండు క్వాంటిటీ కొంచెం తగ్గించాను. మీరు మామిడికాయ ముక్కలు యాడ్ చేయకపోతే చింతపండు ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టాను. మంట తక్కువ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోబాకండి. లో ఫ్లేమ్ పెట్టుకొని నేను ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్ జీలకర్ర, చిటికెడు మిరియాలు ఇవి వేసుకొని దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు. మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు కర్రీ సూపర్గా కుదిరద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం దోరగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక ఫస్ట్ ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి పొడి కొట్టుకొని తర్వాత ఈ వెల్లుల్లి వేసుకొని మిక్సీలో పొడి కొట్టుకోవాలా. మీకు ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను స్టవ్ మీద డబ్రా పెట్టేది స్టవ్ వెలిగించుకున్నాను. ఈ డబ్రా హీట్ అయిన తర్వాత చూడండి, డబ్రా బాగా హీట్ అయింది. ఇందులో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వబాకండి. చేపల పులుసులో ఎప్పుడన్నా కానీ పులుపు, కారం, ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయ్యాక మేము చిటికెడు మెంతులు వేసుకుందాం. ఎక్కువ వేసుకోబాకండి, కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం చిటికెడు మెంతులు వేసుకొని ఇందులోనే నేను ఇప్పుడు ఇందాక నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్, 2 పెద్ద సైజ్ ఆనియన్ ఫ్రెండ్స్. మీరు నాకు ఒక 200 గ్రామ్స్ ఆనియన్ ఉంటుంది. ఇది ఈ ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్ బాగా మగ్గాల. నేను చూపిస్తాను ఆనియన్ ఏ విధంగా మగ్గాలనేది. చూడండి, ఈ విధంగా ఆనియన్ మగ్గుతుండగానే నేను ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా చీలుకొని వేసుకున్నాను. ఇది కారం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి. నేను మిరప్పొడి కూడా ఎక్కువ వేస్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది అర్థమవుద్ది. నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది మాది నెల్లూరు జిల్లాయే కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ నెల్లూరులో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా నేను మీకు పూర్తి ప్రాసెస్ చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ షేర్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. ఒక చిన్న లైక్ ఇస్తే మీరు నా వీడియోస్ మరింత చాలా మందికి రీచ్ అవుతాయి. నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆనియన్ కాలుతున్నప్పుడే నేను చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ పసుపు ఇందులోనే యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ కూడా కలర్ మారి తొందరగా మగ్గుతాయి. చూడండి, నేను ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను ఒక 3 టమాటాలు, పెద్ద సైజ్ టమాటాలు. ఈ టమాటాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలా. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాల ఫ్రెండ్స్. ఇందులో నేను ఇప్పుడు తగినంత కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ చేపల పులుసులు ఎప్పుడైనా కానీ కల్లుప్పే బాగుంటుంది. నేను కల్లుప్పు వేసే చేపలు కూడా క్లీన్ చేశాను. కల్లుప్పు వేసి చేపలు క్లీన్ చేస్తే మాకు నీసు వాసన అనేది ఉండదు. చూడండి, ఈ టమాటాలు మగ్గాల. నేను మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాం. ఎప్పుడన్నా కానీ పోపులు వేసుకోబాకండి ఫ్రెండ్స్. ఫిష్ కర్రీలో కరివేపాకు నేను ఇలా ఈ విధంగా వేస్తే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా కరివేపాకు కొంచెం దండిగానే వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ ఈ ఫిష్ కర్రీలో సూపర్గా ఉంటుంది. చూడండి, టమాటాలు కూడా మగ్గుతున్నాయి. నేను ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్లో కూడా మీరు కాంప్రమైజ్ అస్సలు అవ్వబాకండి.
నేను 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన మిరప్పొడి ఫ్రెండ్స్. దీంట్లో ధనియాలు ఎండుమిర్చి వేసాను. నేను మిరప్పొడి బయట కొట్టుకొని వచ్చాను. చూడండి, ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై చేస్తున్నప్పుడే మేము చింతపండు రసం యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు నేను చూపించాను కదా చింతపండు పులుపు, ఇది బాగా దీంట్లో నుంచి తొక్క మొత్తం తీసేసి ఈ విధంగా చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఉడకాలా. నేను ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉడుకుతుందో. ఇప్పుడే నేను క్లీన్గా కడిగి పెట్టుకోనుల్లా గెండి చేప ముక్కలు ఇది ఒకటిగా వదులుకోవాలా. చూడండి, ఒకటిగా వదులుకోండి మీరు ఈ చేప ముక్కలు మొత్తాన్ని. ఈ తలకాయ చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మా బాబు చాలా హెల్తీగా తింటారు ఈ తలకాయ. మా బాబుకి ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా నాకు తలకాయ ఎక్కడ మమ్మీ అని అడుగుతాడు. అందుకని నేను ఆ తలకాయని మా బాబుకి ఎత్తి పెడతాను. చూడండి, ఈ విధంగా మొత్తం వేసుకోవాలా ఫిష్ మొత్తం. ఈ విధంగా ఫిష్ మొత్తం వేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడే కొంచెం గరిటె పెట్టి అలా తిప్పేయండి ఫ్రెండ్స్. తర్వాత అస్సలు మీరు గరిటె యూజ్ చేయకూడదు. ఈ విధంగానే గుడ్డ పట్టుకొని కలుపుకోవాలా. నేను చూడండి గరిటె పెట్టినా కానీ అస్సలు ఏమాత్రం ముక్కలకి చెదరకుండా కలుపుతున్నాను. ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్స్. నేను బాయిల్ అయిన తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా మూత పెట్టేశాను. ఈ మూత పెట్టేసి ఒక 5 or 10 మినిట్స్ ఉడికించుకుందాం. నేను కొంచెం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. కర్రీ బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఈ మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఒకటిగా వదులుకుందాం. మీరు ఉప్పు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి, లేకపోతే ముక్కలు సప్పగా ఉంటాయి చేప ముక్కలు. ఈ విధంగా మీరు ఒకసారి చూసుకొని యాడ్ చేసుకుంటే మీకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ మొత్తం. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు నేను చూపిస్తాను. నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోయింది. కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. నేను ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకోనులా చూపించాను కదా, ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకునులా వెల్లుల్లి రెబ్బలు, ఈ పౌడర్ని కొంచెం పైన అలా చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. ఈ పౌడర్ వల్లే మాకు రెసిపీ మొత్తం టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా నేను కొంచెం ఈ విధంగా మొత్తం చల్లుకొని నేను 5 మినిట్స్ మూత పెట్టేసి అవి తక్కువ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. కర్రీ చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడ్డ తీసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలా. మా ఫిష్ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర చల్లేస్తున్నాను. కొత్తిమీర చల్లేసాను ఫ్రెండ్స్. కర్రీ మాకు సూపర్గా ఉడికింది. గ్రేవీ కూడా చూడండి చిక్కగా ఉంది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ షేర్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి పైన మొత్తం ఆయిల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.